వారు దేవుని గురించి తెలుసుకుని దేవుని గురించి తెలియని వారిగా ప్రవర్తించారని వాక్యం తెలియజేస్తుంది. దుర్నీతి చేత సత్యాన్ని ఒప్పుకోక సత్యాన్ని అడ్డగిస్తున్నారు. కాబట్టి ఆ వ్యక్తి దొంగల చేతిలో పట్టబడినట్లుగా ఈరోజు మన అందరమును పాపమును చేత బందీలైపోయాం. పాపం వల్ల మనకి ఏమి సంక్రమించిందంటే మరణము, అశాంతి, దుఃఖము సంభవించింది. నిత్య నరకపు వేదనలు సంభవించాయి. అటువంటి సమయంలో మన అందరినీ విడిపించేటువంటి నాదుడు లేడు. మన అందరము ఆ వ్యక్తి త్రోవ పక్కన పడి ఎలాగైతే ఏడుస్తూ ఉన్నాడో, అందరూ చూస్తూ ఎలా వెళ్ళిపోయారో, అలాగనే మనకి ఏ మార్గం లేకుండా ఉన్న కారణం బట్టి మనము ఎటు పోవాలో తెలియక, పాపం నుండి విడుదల తెలియక సతమతం అయిపోతున్నాం. ఆ సమయంలో వచ్చాడండి ఒక మహానుభావుడు. ఆ త్రోవ పక్కన పడినటువంటి వ్యక్తిని దగ్గర తీసుకుని జాలి చూపి వాహనము దిగి పరామర్శించినట్టుగా ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు సమస్త మానవులను ప్రేమించి పాపములో కొట్టుమిట్లాడుతున్నటువంటి మనుషుల కొరకు ఈ లోకమునకు ఆయన మానవుడిగా వచ్చాడు. వింటున్నారండి? ఆయన పరలోకములో ఉండటము విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక ఆ వ్యక్తి వాహనము దిగి దగ్గరికి వచ్చినట్లుగా పరలోకాన్ని నుండి ఆయన భూమి మీదకి వచ్చాడు. వింటున్నారండి? పరలోకాన్ని నుండి భూమి మీదకి ఆయన సరాసరి మానవుడిగా వచ్చాడు. మన పక్షాన ఆయన మహాప్రేమను చూపి కాలము పరిపూర్ణమైనప్పుడు పాపపు విమోచన కొరకు తన ప్రాణాన్ని యాగముగా అప్పగించాడని దేవుని గ్రంథం తెలియజేస్తుంది. మనము అపరాధముల చేతను పాపముల చేతను చిక్కి చచ్చిపోతున్నప్పుడు క్రీస్తు మనల్ని ప్రేమించి మనల్ని రక్షించడం కొరకు, మన పరిమాణ వాసనగా చేయడం కొరకు ఆయన తన్ను తాను సమర్పించుకున్నాడు. ఆ రీతిగా మన పాపములు కొట్టివేయబడ్డాయి, మనకు పరిశుద్ధత కలిగింది. మన అందరూ నీతిమంతులుగా తెచ్చబడి నిత్య జీవానికి వారసులు అవుతున్నాం. అర్థమైందండి? ఆ వ్యక్తిని, త్రోవ పక్కన పడిన వ్యక్తిని ఒక వ్యక్తి సంరక్షించి బాగు చేసినట్లుగా పాపముల చేత బందీలమైనటువంటి మనలను దేవుడు మానవుడిగా వచ్చి మనం విడిపించాడు. ఆయనే తన ప్రాణాన్ని యాగముగా శిలువ మీద అప్పగించాడు. ఆయన చేసేటువంటి పుణ్య యాగం ద్వారా మనకేమొచ్చిందండి? విమోచన, మనకి నీతిమంతులు. అందుకే దేవుని గ్రంథం ఏమిటంటే ఆయన నామమున విశ్వాసం వచ్చి ప్రతి వారును దేవుని పిల్లల అగుటకు అధికారము కలదని వాక్యం తెలియజేస్తుంది. దేవుడు మనల్ని ఈ రీతిగా ప్రేమించాడండి. మనం ఆయన ప్రేమించలేదు, ఆయనే మనల్ని ప్రేమించాడు. ఈ సత్యాన్ని తెలుసుకోనండి. ఆయన ప్రేమించి మీ కొరకు చేసేటువంటి ప్రాణత్యాగాన్ని గ్రహించండి. యేసు ప్రభుని గురించి ఎరగండి. ఆ వ్యక్తి అన్నాడు, ఇదిగో ఈ వ్యక్తి కొరకు నేను కొంత డబ్బులు ఇస్తున్నాను, మళ్ళా వస్తాను, ఒకవేళ అధికంగా ఏమైనా ఖర్చు పెడితే నేను వచ్చినప్పుడు వాటిని తీరుస్తానన్నాడు. ఆ మాట దేనికి సూచనగా ఉందంటే, యేసు ప్రభు వారు మనల్ని ప్రాణమును ఇచ్చి వెలపెట్టి కొన్నాడు. మనం ఆయన విశ్వాసం ఇచ్చినట్లయితే మనం ఆయన పిల్లలం అయ్యాము. ఎంతవరకు తెలుసుకున్నాము. ఇప్పుడు ఆయన పరలోకంలో ఉన్నాడు, ఆయన మరలా వస్తాడు. మేము ఈ కొండల మధ్యలో ఉన్నామండి, ఈ అడవుల్లో ఉన్నాము, మాకేం తెలుసండి విషయాలు అని కొట్టి పారవేయకండి. ఈ యొక్క దట్టమైనటువంటి ఈ యొక్క మన్యములో ఉన్నాము, మాకేంటండి ఈ విషయాలు ఎంతలా చెప్తున్నారు, కొట్టి పారవేయకండి. ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఈ విషయాలు మీకు తెలియపాలని ఆయన ప్రగాఢమైన వాంఛ కలిగి ఆయన చెప్పాడు, మీరు సర్వలోకానికి వెళ్ళి సువార్తను ప్రకటన చేయండి, నమ్మినటువంటి వానికి రక్షణ దొరుకునని చెప్పాడు. నేను ఆయన గురించి తెలియజేస్తున్నాను. ఆయన మిమ్మల్ని ప్రేమించి మీ కొరకు చేసిన శిలువ బలియాగమును విశ్వసించమని, అలా విశ్వసిస్తే మీరు దేవుని పిల్లలవి నిత్య జీవాన్ని పొందుకుంటారని, అట్లాగే విశ్వసించిన వారందరినీ తీసుకుని వెళ్ళడానికి యేసు క్రీస్తు వారి లోకానికి మరలా వస్తున్నారని తెలియజేస్తున్నారు. కాబట్టి ఆయన వచ్చే సమయం ఆసనం ఉంది. మీరు నీతిమంతులుగా తీర్చబడి మీరు హృదయాన్ని కనుక యేసు క్రీస్తుకి ఇచ్చినట్లయితే ఆయన మిమ్మల్ని పరలోకానికి చేర్చు. ఈ చిన్న మాట మీరు విశ్వసించండి, ఆయన మిమ్మల్ని పరలోకానికి చేర్చునండి. చిన్న మాట మీరు హృదయంలో నిశ్చయించుకోండి, యేసు నా ప్రభు అని, ఆయన నా పాపముల కొరకే మరణించాడని మీరు కనుక విశ్వసించగలిగితే ఆయన మిమ్మల్ని పరలోకానికి చేర్చు. ఈ చిన్న మాట అర్థమైందండి? ఏమిటండి నేను చెప్పింది? వెండి బంగారాలు తీసుకుని రమ్మని చెప్పలేదు, అర్పించమని చెప్పలేదు. ఒకటే చాలా చిన్న
చిన్న విషయం, యేసు నా ప్రభు, ఆయన నా పాపముల కొరకు మరణించాడని విశ్వసిస్తే చాలు, ఆయన మిమ్మల్ని నీతిమంతులుగా తెచ్చును, పరలోకానికి చేర్చును. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మీ కొరకు చిన్న